ఇప్పుడు బోనాలు అన్నమాట. ఈరోజు ఫ్రేమ్లో నుంచి బయటికి వెళ్ళి రెడీ చేయండి. సో అందరు రెడీ అవుతున్నారు, నాది అయిపోయింది. సో బోనాలు ఎప్పుడు అనుకున్నాం అంటే మార్నింగ్ 8-9కి అయిపోవాలనుకున్నాం. టైం 11:30 అవుతుంది, పంక్చువాలిటీ మరి. సో ఇప్పుడు నన్ను కొంచెం పెళ్లి కూతురు చేసి చీర పెడితే ఆ చీర పైన నేను బోనాలు మోయాలన్నమాట. ఇప్పుడు ఆ తంతు జరుగుతుంది, మీకు అందరికీ చూపిస్తాను. ఇంకా నాకు బొట్టు పెట్టి చీర పెట్టేస్తే అది కట్టుకొని వచ్చి నేను బోనం ఎత్తుకొని వెళ్తాను అనమాట. సో అది డాలీ మళ్ళీ బయటికి వెళ్ళింది, ఎందుకంటే ముక్కెర ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ముక్కెర నాకేదో తెచ్చింది, సో అది సెట్ అవ్వలేదు, ఇంకోటి తీసుకురావడానికి వెళ్ళింది. డాలీ బయటే ఉంటుంది, ఇంకా అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. బ్లాగ్ అండ్ ఫోటోగ్రఫీ రెండు మేనేజ్ చేస్తున్నా. పింక్ లేదా పింక్ రెడ్ రోజెస్ తెచ్చారు, పింక్ రోజెస్ అడుగుతుంది. ఓకే గైస్, ఇప్పుడు మా పోచమ్మ తల్లి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, చూడండి. ఆ పోచమ్మ తల్లిని మీరు కూడా దర్శించుకోండి. అందరికీ ఒక టాస్క్, బోనాలు ఎత్తుకొని వెళ్ళాలి. నాకు కొంచెం పెద్ద టాస్క్, నేను ఈ మండు టెండలో గండ జ్యోతిని పట్టుకొని వెళ్ళాలి ఎండలో. సో దిస్ ఈస్ గండ జ్యోతి. సో ఈ గండ జ్యోతిని నేను క్యారీ చేసుకుని వెళ్ళాలి. అది దేవత దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ట్రెడిషన్ ఏంటంటే శారీస్ పరుస్తారు, శారీస్ పైన నడవాలి అన్నమాట, కాళ్ళు కందిపోకుండా అనుకుంటా. చిన్నప్పుడు అప్పుడెప్పుడో నేనే మంగళారతులు పట్టుకునేదాన్ని, ఇప్పుడు మా పిన్నిలు పట్టుకుంటున్నారు. మా అక్క బోనం ఎత్తుకోవడం ఫస్ట్ టైం గైస్. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎమోషనల్ గైస్, ఎమోషనల్ అంటే చాలా స్పెషల్ కదా, అందుకనే హ్యాపీ టీయర్స్. నేను ఈ రోజే ఇలా ఉంటే ఇంకా పెళ్లిలో ఏమైపోతాను అని బాధేస్తుంది. ఏంటంటే మా అక్క నిన్న అనుకుందనమాట, మా డాడీ అడిగారు, ఇది ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందన్నమాట మా అమ్మవారు. సో అక్కడి వరకు వెళ్ళాలంటే ఎండ ఎక్కువగా ఉంది కదా అమ్మ, నడవగలుగుతావా అని అంటే మా అక్క అనుకుంది, ఒకవేళ అమ్మవారు నన్ను నడిపించుకోవాలనుకుంటే నేను తప్పకుండా ఎండ తక్కువ చేస్తారు, అలా అయిన పక్షాన నేను తప్పకుండా అక్కడి వరకు నడుస్తాననింది. ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాపెన్. నిజంగా గాడ్ ఈస్ గ్రేట్. నేను యాక్చువల్గా చిన్నపిల్లని అయి ఉంటే మా అక్కకి తోడు పెళ్లి కూతుర్ని నేనే అవుతుండొచ్చేమో కానీ సోకే అదృష్టం మా అక్కకి లేదు. వామ్మో, ఆ విజన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తోడు పెళ్లి నడుస్తాను కాదు, నడిపిస్తాను. ముఖ్యంగా మంగళారతులు పట్టుకునే వాళ్ళని అనుకున్నాను. కానీ ఎంతైనా బోనాలు అంటే ఒక వైబ్ కదా, తెలంగాణ వాళ్ళకే తెలుసు ఆ వైబ్ అంటున్నాను. కానీ తెలంగాణ పిల్ల ఆంధ్రాకి వెళ్ళిపోతుంది కదా. అయినా బోనాలు బోనాలు తెలంగాణలో తీస్తారు, తప్పకుండా తీస్తారు. ఆంధ్రాలో కూడా తీస్తారా? తీస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు పోతున్నావు కదా ఆంధ్రాకి, నీకే తెలవాలి. ఇవి ఎక్కువగా ఫోకస్ నేను అడగలేదు సార్, నేను అస్సలు అడగలేదు. మా కోసం శారీస్ ఇలా పరుస్తున్నారు. ఆంటీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, కాలు కాలకుండా. థ్యాంక్ యూ ఆంటీ, ఈ వీడియో చూడండి, మీకు థ్యాంక్ యూ చెప్తున్నా. సో అదనమాట, మా తెలంగాణలో బోనాలు అనేది ప్రత్యేకమైన విషయం మాకు. అండ్ అందుకనే పెళ్ళికి ముందు ఫస్ట్ అమ్మవారి దగ్గర పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు పెట్టి బోనం తీసుకెళ్ళి అండ్ అమ్మవారికి గండ జ్యోతిని అక్క మూసి ఇక్కడ తెచ్చి అలా స్టార్ట్ చేస్తామన్నమాట పెళ్ళికి ముందు. థింగ్ ఏంటంటే గాయ్స్, మీ కూడా ఇలా జరుగుతుందా? మా అక్క పెళ్ళికి నాకు పింపుల్ వచ్చింది. నా
నాకే వచ్చాయి నీకు వస్తే అంత ఫీల్ అవుతుంది. ఏదైనా ఒకేషన్ ఉంటే అది పింపుల్ ఫ్యామిలీ అంతా వాళ్ళ. మా మిన్ను కూడా కష్టపడి షూటింగ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చింది ఫాస్ట్ గా ర్యాపిడ్ స్పీడ్ లో అలా వెళ్ళి ఇలా వచ్చింది. సూపర్ మ్యామ్ నా అండి. సో మిన్నెవరు మిన్ను మా చిన్న పిన్ని వాళ్ళ కూతురు, మా మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురు, మా చెల్లి సొంత పిన్ని వాళ్ళ కూతురు. లుక్ టెస్ట్ అయింది. నెక్స్ట్ సీరియల్లో వస్తే మా మిన్నుని ఒంగు బ్లెస్ చేయండి. సో పెద్ద పిన్ని చిన్న పిన్ని మిన్ను వాళ్ళ మమ్మీ. అవునవును, మా ప్రియాంక బ్లౌజ్ ఇది, మా పిన్ని బ్లౌజ్ ఫోన్లో అని ఇచ్చింది, నాకు పట్టింది అంటే అంతుంది మా పిన్ని. కాదు మీరు అమ్మవారికి మొక్కలేదు, ఇంకా వెళ్ళి మొక్కొచ్చు కదా. మంగళారతులు మోసి అమ్మవారికి మొక్కలేదు, వెళ్ళండి. ఏంటో పిన్ని వాళ్ళకి అన్ని మేమే నేర్పించాల్సి వస్తుంది. ఇక్కడైనా కూతుర్లు తల్లిలకు నేర్పిస్తారా? ఇద్దరు మంగళారతులు పట్టుకున్నారు కాబట్టి 2 రూపీస్. ఎన్ని రూపీస్ అక్క? 2 రూపీస్. ఇద్దరు ఉన్నారు కాబట్టి 2. అలా సక్సెస్ఫుల్లీ మా ఇంటి గండజ్యోతి బోనాలు కంప్లీటెడ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కొంచెం తినేసి పెళ్లి కూతురు చేస్తారు. ఆ ఈవెంట్ కూడా కవర్ చేస్తాం జస్ట్ మీకోసం. ఎందుకంటే మీరు కూడా చూడాలి, ఆశీర్వదించాలి, మీరు కూడా ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి. ఇప్పుడు పెళ్లి కూతురు చేసే కార్యక్రమం అనమాట. సో అందరూ పెళ్లి కూతుర్ని చేస్తారు చీర పెట్టి. సో కట్టుకోవాలి, అన్ని కట్టుకోని అవసరం లేదు, బట్ కొన్ని కట్టుకోవాలి. డాలీ ఇప్పటివరకు మళ్ళీ నా కోసం బోనాలు అయిపోగానే వెళ్ళి జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఎట్లా తెలుస్తుంది కొంచెం ఆన్లైన్ లో చెప్పండి. దిస్ గ్రీన్ శారీ అంత బాగుంటది కదా గ్రీన్ శారీ, అందుకని వేరేది కట్టాలంటే కొంచెం కానీ కట్టాలి. అండ్ మెయిన్ జ్యువెలరీ గురించి ఒక టిప్ చెప్తాను. ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ ది బెస్ట్. ఎందుకంటే ఆన్లైన్లో ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి కదా. సో నేను ఏం చేశానంటే ఒక ట్రస్టెడ్ పేజ్, ఆల్రెడీ మేము ఇదివరకు కొలాబరేట్ అయిన దాంట్లో మంచి క్వాలిటీ ఉన్న పేజ్ సెలెక్ట్ చేసుకోవాలని. నా పెళ్లి సారీ గోల్డ్ కాబట్టి కొంచెం అటు ఇటు ఉంది, అది ఒకటి ఆఫ్లైన్ షాపింగ్ చేశాను అనమాట. ఇంకా మెయిన్ థింగ్స్ అన్నీ అక్కడ నుంచి పెట్టాను. సో ఆన్లైన్ కొన్ని ట్రస్టెడ్ పేజెస్ నుంచి తీసుకోవడం ఈజ్ బెస్ట్ థింగ్. ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంటుంది. ఆఫ్లైన్లో చూపించడం మనం ముందే మొహమాట పడతాము, ఎక్కువ చూపించేపించుకుంటున్నాం అని. వద్దొద్దు, ఓకే ఇది నచ్చింది అని నచ్చకపోయిన తీసేసుకుంటాం. బట్ ఆన్లైన్ అంటే మనకు నచ్చింది చేసుకోవచ్చు కదా. సో అది. అండ్ ఇప్పుడు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది, మీరు అందరూ చూడండి. నాకు ఏ చీరలు పెడుతున్నారు, ఎవరెవరు పెడుతున్నారు, అందరి పేర్లు, వాళ్ళు నాకు ఏమవుతారు, ఏ కలర్ చీర పెడుతున్నా అన్నీ చెప్తా. నేను రెడీ అయ్యేదాకా స్టార్ట్ చేద్దాం. ఇంతసేపు ఫాస్ట్గా నేను రెడీ అయ్యి వచ్చి నిల్చున్నాక ఎవ్వరు స్టార్ట్ చేద్దామా. ఇంకో థింగ్ ఏంటంటే డెక్కర్ వాళ్ళు ఈరోజు అవైలబుల్ లేరు. సో నిన్న నైటే చేయించాము. పూలు వాడిపోకుండా వాటర్ కొట్టి బాగా ట్రై చేసాం, బట్ స్టిల్ కొంచెం వాడాయి. అవి ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మన పిల్లలు అని కొన్ని ఊడగొట్టారు కూడా ఇలా. అలా ఏం చేయలేం, అడ్జస్ట్ అయిపోరు. పిల్లల్ని ఏమనలేం, ఎందుకంటే పెళ్ళిళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏవైనా పగలగొడతారు, ఏవైనా చిరిమేస్తారు, చింపేస్తారు. వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే అక్కడ ముచ్చట్లో బిజీగా ఉన్నారు. తిప్పండి. మా బన్నీ ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నా, అందుకనే ఈసొంటి ఉంటే ఆన్ డ్రెస్ నైట్ అక్క పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు ఈ స్టిల్ గెట్టింగ్ రెడీ. ఫస్ట్ మా పిన్ని పెళ్లి కూతురు చేస్తుంది, మా పెద్ద పిన్ని అనమాట. నా కోసం తెచ్చింది ఎల్లో శారీ. సో మచ్. పెద్ద పిన్ని చాలా చిన్న బుట్టలు పెట్టింది, అంటే ఎంత పెద్ద పిన్ని అయినా డౌన్ టు ఎర్త్ ఉండాలని
కానీ వద్దు, నాకే బంగారం ఇష్టం లేదు, చిన్నవి చేయండి, అలాంటి పెద్ద పెద్ద వద్దు అంటే మా పిన్ని బాగా చేశారా కవరింగ్. నాకు కోపం వస్తుంది గైస్. ఐ డోంట్ లైక్ బంగారం. బంగారం బదులు నాకు మనీ ఇవ్వండి, ఏమైనా కొనుక్కుంటా అన్నారు. ఐ హేట్ బంగారం. ఐ హేట్ యూ అమ్మమ్మ. అదే ఓకే. చాలా చీరలు వస్తాయి, చాలా స్వీట్స్ వస్తాయి. చీరలు ప్రేమతో ఇస్తారు కాబట్టి అవి పెట్టుకోవాలి. బట్ స్వీట్స్ ఎక్కువ తింటే షుగర్ వస్తుంది కాబట్టి దీని తర్వాత ఒక స్వీట్ హౌస్ పెట్టుకోవచ్చు. ఎలా ఉంది బిజినెస్? అంత వరస్ట్ ఉందా నా మొహం? పిల్లోడు భయపడుతున్నాడు. జస్ట్ కిస్ ఇవ్వన్నాను, లడ్డు తీసుకున్నాడు. మా పిన్ని డైటింగ్ లో ఉందంట, అందుకని నోట్లో అస్సలు స్వీట్ లేదు. మీరు అనుకుంటుండొచ్చు ఈమె స్వీట్ తినిందని, తినలేదు. కావాలని చేతిలో చూడండి, చూపి పిన్ని. ఆరు పెళ్లి పెద్ద మొత్తం అన్ని చూసుకుంది. 6 అన్నిటికీ తిరిగింది 6 అంటే ఫ్రెండ్ కూడా. వెడ్డింగ్ కార్డ్ లో ఉన్న నంబర్ 6దే, ప్లీజ్ కాల్. లిటరల్లీ ఎంత బాగా పాడారంటే మా పెద్ద మమ్మీ వాళ్ళు. అబ్బాబ్బాబ్బా, అంటే నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను, కనీసం నాకు చెప్పని ఇచ్చే ఛాన్స్ ఇవ్వకుండా వాడుతున్నారు. వినండి, ఇంకా కూడా వినండి. అల్లోనే రెడల్లో మా ఇంట్లో నిహారిక పెళ్ళి అడు అల్లోనే రెడల్లో. అసలు వాళ్ళ ట్యూన్ నాకు రావట్లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అల్లోనే రెడల్లో అల్లనే రెడీ అల్లోనే రెడల్లో. నాకు అర్థం కాలేదు సార్. ఇంకా కొన్ని సాంగ్స్ కూడా వస్తున్నాయి, మీరు వెయిట్ చేసి చూస్తూనే ఉండండి. రిపోర్టర్ నివేదిత డోలీతో నేహా సిస్టర్స్ పెళ్లింట్లో మళ్ళీ రిపోర్ట్ చేస్తాను. సో నేను ఇది పట్టుకొనే ఉండాలన్నమాట వాళ్ళు చెప్పే వరకు, అందుకని వదులుతాను. లాస్ట్ టైం వదిలేస్తే తిట్టారు, అందుకని స్పెసిఫిక్ గా అడిగి వదిలేస్తాను. నా పెళ్లిలో ఇలా ఓకే. శివ సిగ్గుపడుతూ చెప్పే అదే నా తమ్ముడు కంటే నాకంటే ముందే పెళ్లి చేస్తున్నాడు కాబట్టి పెద్ద మనిషి. పొట్ట కూడా ఉంది చూడండి. పసపూలు వెటరే మగువాలందరూ గుడే మంచి పసపూలు వెటరే మగువాలందరూ గుడే మగువాలందరూ గుడే మంచి పసరు పన్నీరు గల్లరే సిరిపోలు సిరిపోలు సిరులు దలుకంగా సిరిపోలు సిరిపోలు సిరులు దలుకంగా బొమ్మల తలవాలు గంగ